For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. అమ్మ, షిరిడి సాయిబాబా అంటే అందరికి చాలా ఇష్టమైన దైవం. షిరిడి సాయిబాబా గురించి మీ మాటల్లో, సాయిబాబా డివోటీగా మీ మాటల్లో విందాం అనుకుంటున్నాము. తప్పకుండా. షిరిడి బాబా అంటే నిజంగా నా ఊపిరే బాబా. బాబా అనేటప్పటికి అన్నిటికీ సాయిరామ్ 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 అంటూ ఉంటూ ఉంటాను. కానీ నా మాటలో చెప్పాలంటే సాయి అంటే ఓయి అని పలికే ప్రత్యక్ష దైవం సాయి. సాయిబాబా భక్తులకి సాయిబాబా కల్లో కూడా కనిపిస్తుంటాడు అంటారు కదమ్మా. చాలా మంది చెప్పిన మాట ఇది. ఎందుకంటే పర్సనల్ గా నాకు కూడా సాయిబాబా 3-4 సార్లు కల్లో వచ్చాడు, అందుకని కరెక్ట్, మంచి మాట. ఎందుకంటే ఆయన బాబా ఎక్కడున్నా కూడా బిడ్డలను ఆదుకోవడానికే చూస్తారే కానీ ఆయనంటూ ఏమన్నా కిరీటాలు పెట్టుకున్నాడా, పట్టు వస్త్రాలు కట్టుకున్నారా? ఆయనంటూ ఆయన ఎప్పుడూ సుఖపడలేదు. అందరి కోసం ఆధారపడ్డారు, అందరి కోసం ప్రాధేయపడ్డారు. తన ఆరోగ్యము, తను అవతల వాళ్ళ అనారోగ్యం ఉన్నా కూడా ఆ అనారోగ్యాన్ని తను తీసుకొని తను క్షీణించిపోయారే తప్పనించి అందరూ బాగుండాలనే ఆలోచించారు. అలాంటి బాబాని ఏమని కొలవాలో నాకు నిజంగా ఆయన సర్వం నాకు సాయిరామే. సాయిరామ్ అనుకుంటే ఏది ఆలోచించినా కూడా వెంటనే మీరు అన్నట్టు ఆ రాత్రి కల్లోకి వచ్చేసి ఎవరో ఒక చిన్న బాలుడిగానో ఒక పెద్ద ముసలతని ఎవరో ఒక వచ్చి తాను చేస్తుంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను అప్పుడు 50 year old చిన్న పిల్లలు, అప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నా. అప్పుడు మా నాన్నగారు మిలియన్ మార్కెట్ డైరెక్టర్ గారు బాంబేలో ఉన్నారు. బాంబే నుంచి ఇంకా కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చారు. అంటే ఒక బాంబేకి వెళ్ళినప్పుడు ఒక వీక్ డేస్ ఉంటారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు మస్క్గా చీకటిగా ఉంది. ఇంట్లో ఒక వర్షం వస్తుంది, కరెంట్ పోయేటట్టు గొప్పు అంటుంది. మదర్ ఏం చేశారంటే కొంత హోంవర్క్ ఆపెట్టేయండి, మీరు తొందరగా భోజనం చేసి హోంవర్క్ చేసుకుంటూ తర్వాత పడుకుందాం అనేసి అన్నారు. నాన్నగారు కూడా వచ్చున్నారు కాబట్టి అందరం కూర్చొని భోజనాలు చేసేసాం. 7 o'clock అంతా మేము భోజనం చేశాక అప్పుడు నేను మొన్న చెప్పాను, ఒక గుడికి ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ, నల్లట ఆవిడ, నాగమ్మ ఆవిడ పేరు, తలుపు కొట్టి మీ ఇంట్లో పని మనిషి లేదన్నారు కదా, వచ్చాను నేను అనేసి. అంటే నిజంగా మా ఇంట్లో పని మనిషి లేదు. అమ్మమ్మ కూడా ఊరు వెళ్ళింది ప్రాపర్టీస్ ఏదో చూడడానికి. అమ్మ కాస్త పిల్లలతో అంత చూడలేక అవస్థ పడుతుంది. అవునమ్మ పని మనిషి ఊరు వెళ్ళింది, మా అమ్మ కూడా లేదంటే నన్ను పంపించారండి ఫలానా మీ దాయదులు పెళ్ళి చెప్పారు. ఇంకా వాళ్ళ పెళ్ళి చెప్పేటప్పుడు మా అమ్మ హ్యాపీగా లోపలికి రమ్మనింది. ఏం వంట చేయాలంటే లేదు, ఇప్పుడు భోజనాలు చేసేసాం అందరం, నిన్ను కూడా పెట్టుకొని తినేసేసి అనేసేసాం. సరే పడుకున్న తర్వాత మా నాన్నగారు బాంబే నుంచి వస్తూ ఒక చిన్న ఫోటో తీసుకొచ్చారు. ఆ ఫోటోలో ఒక రాయి మీద, బండం మీద బాబా కూర్చొని అలా ఉన్నారు. కూర్చొని కింద ఒక కుక్క ఇలా మోర పైకెత్తి ఇలా చూస్తుంది, ఫేస్ పైకెత్తి బాబాని. మా అమ్మ చూసి, భగవంతుడు అంటే నగలు నాట్యాలు ఇవన్నీ వేసుకొని పట్టు వస్త్రాలు అన్నీ ఉంటాయి, ఎవరో ఇట్లా ఫకీర్ లాగా ఉంటారు, ఇటన్నీ తీసుకొని లేదు, అక్కడ మార్వాడీస్ కూడా చాలా పూజిస్తున్నారు ఇతన్ని అనేసి, షిరిడిలో ఉంటారట అనేసేసి అన్నారు. మా అమ్మ ఇట్లాంటివి అన్నీ తెచ్చి పెట్టద్దంటే దేవుడి గదులలో మంచిది కాదు అనేసి మా మదర్ చెప్పారు. అంటే మాకంటే వెంకటేశ్వర స్వామి అన్ని నగలు అలంకరించి అవన్నీ బాగా చూసుంటాం, ఇలా ఇది చూడు అది చూడు బాబు. అందువల్ల ఎవరో కూడా పెద్ద ఆసక్తితో వెళ్ళలేదు. రాజుగారు ఏదో చెప్తూ ఉన్నారు. ఇంకా మా నాన్నగారు లేచి మా దేవుని గది ఉంది కాబట్టి ఈ దేవుని గదిలో ఒక మేకుంటే తగిలిచ్చారు. ఆడ పనమ్మాయి ఆ వచ్చిన నాగమ్మ అనేది అమ్మ పక్కన పడుకోంది. నైట్ 1 గంట దాటింది. ఎవరు అరుస్తూ కేకలేసేస్తూ నన్ను కొట్టదు అనేసి మన వీధి గుమ్మం వైపు వెళ్ళిపోతుంది. అంటే పెద్ద లోగిలి కదండి, ఎంత బెడ్స్ అన్నీ వేస్తున్నారు. అందరూ లేచి ఇలా కూర్చోవడం, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే నడుచుకుంటూ కాదు, కుక్క ఇరిగి నడువులు ఇరిగిపోయిన కుక్క తిక్కుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. మా అమ్మ ఏమైంది చెప్పు అంటుంది. సరిగ్గా మా దేవుని గది దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా క్రాస్ చేస్తూ
ఈరోజు ముసలాయన నన్ను ప్రేమ మెత్తం తీసుకుని కొట్టేస్తున్నాడమ్మా అనేసేసాను. అప్పుడు కొట్టి అదే ఈ ముసలాడమ్మా కొట్టేస్తున్నాడు నన్ను ప్రేమ మెత్తం తీసుకొని అని అప్పుడు బొడ్లో చిన్న ఇంజక్షన్ బాటిల్ లాంటిది తీసుకొని అంత ఆకుపచ్చది లాంటిది ఏదో ఉంది, ఇది మీకు రైస్ చేసేటప్పుడు కలిపేసి పెట్టమని వేసి పంపించారమ్మా అని ఇసిరి కొట్టబోయింది. అప్పుడు అమ్మ అన్నారు, వద్దు అది కొట్టదు, ఏదైనా పురుగు గిట్టు బుట్ట చచ్చిపోతుంది కదా, ఏంటో అది పాయిజన్ లాంటిది. మాకైతే తెలియదు, చూస్తున్నాము, కొట్టద్దు అనేసి అమ్మ తీసుకొని పూడ్చిపెట్టేస్తాను నేను అంతే. ఆవిడ అంత నైట్లోనే వర్షం పడుతుంది, నైట్లోనే లేదు వెళ్ళిపోతాను నేను వచ్చిందే దానికోసం వెళ్ళిపోతాను కొడుతున్నాడు. అది చూసాక మా ఇంట్లో ప్రతి థర్స్డే పూజలు ఎంత ఘనంగా చేసేసామంటే అంత ఘనంగా అంత డ్యూటీ అయిపోయాం అందరం. అప్పటి నుంచి హల్వారు కూడా అనడం చేత కదా సాయిరామ్ అంటే అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాయిరామే అంటాం. అందువల్ల మా ఇంట్లో ఏదో ఇప్పటికీ పిల్లలకి ఏదో కొత్త వస్తువు కొన్నా, కొత్త పెన్ను కొన్నా, అమ్మ తస్సరే రోజు వాడతారమ్మా అని దాచుకుంటారు. అంత తస్సరే అంటే అంత ముఖ్యమైన రోజు అయిపోయింది. నిజంగా తెలియని వాళ్ళు ఏమైపోయింది ఏంటో ఇట్లా నైట్ ఇట్లా అయిపోయింది అనుకుంటారే, కానీ ఆ అస్సలు పాయింట్ చూడు, అదొక ఆయన పేరు మెత్తం కొట్టడం, అబ్బా కొట్టదు అనేసి ఎవరు మనకు కనపడతలేదు, అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి. అప్పటి నుంచి మాకు ఒక భక్తి నమ్మకం. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళంతా దాయాదులు కాబట్టి వీళ్ళంతా పెద్దరాని చిన్న బిడ్డలు, నాన్నగారు ఒక్కళ్ళే కొడుకు. అందువల్ల అప్పుడు వీళ్ళంతా అంటే వాళ్ళు ప్రాపర్టీస్ కోసం ఏదో సంథింగ్ ఏదో జరిగినట్లుంది, ఏదో కొంత జరిగింది పెద్దవాళ్ళతో అంతా ఏదో కొంత జరిగింది. అప్పుడు కొంత డివైడ్ అయిపోయారు, విడిపోయారు. మేము కాదు మేము ఇలా చేసింది అనేసి అన్నారు. తర్వాత బయటపడ్డాయిలేండి. దానివల్ల అప్పటి నుంచి ఇంకా భగవంతుడిని బాబానే ఎక్కువ మేము పూజిస్తూ ఉన్నాం. నాన్నగారు కూడా చాలా గుళ్ళు కట్టించారు, బాబా గుళ్ళు. ఎక్కడ ఒక చిన్న ఫోటో పెట్టి ఒక పాక లాంటిది వేస్తుంది, అక్కడ కారు వెళ్తూ ఉండే, అప్పుడు పిబ్బత్ కారు ఉండేది. మా నాన్నగారు వెంటనే ఆపేసేసి గుడికి కావాల్సిన సరంజామా అంతా చేయించేసేసి అక్కడ ఒక మనిషిని పెట్టి చేయించేవాడు. అంటే అలా బాబా డివోటీ ప్రతిదీ చెప్పేవాడు. ప్రతి మెతుకు మనకు బాబా ఇచ్చిన భిక్షేనమ్మ అంటూ ఉండేవాళ్ళు. మా నిజమే, మేము కళ్ళారా చూసాం కాబట్టి నిజమే అనిపించింది. అలాగా ఇప్పటికీ సాయిని పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం. సాయి టెంపుల్కి ప్రతిసారి వెళుతున్నాం. ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఏదో నా పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. సాయిని నమ్ముకుంటే మాత్రం ఎవరు బాగలేదు దుఃఖపడుతున్నాం అనేసి అన్నవాళ్ళైతే ఎవరు లేరని అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా సాయిరామ్ అనుకోండి, అన్నీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది నాకు జరిగినది ప్రత్యక్షం అని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరుగుతుంది కాబట్టి నేను విన్నాను. ఒకసారి ఒక ఆవిడ వచ్చారు, నాకు బాబా అంటే కోపం వస్తుందండి అనేసి నా దగ్గరికే వచ్చింది. ఎందుకండి అనేసి అన్నాను. మా ఇంటి ఎదురింటి ఆవిడకి మా పాపది రిజిస్టర్ చేశాక మా ఇంటి ఎదురింటి ఆవిడది ఒక నెల తర్వాత ఇచ్చాను. ఆ అమ్మాయికి మాత్రం వెంటనే పెళ్లి కుదిరిపోయింది. అప్పటి నుంచి నాకు బాబా అంటే కోపం ఉందని. అదొక టైము, అదొక లగ్న బలం. అంతేకాని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది సిద్ధాంతులు పండితులు అంటుంటారు, అమ్మ మా పాప పుట్టినప్పుడు కన్యారాశి ఇంట్లో ఉంది, ఈ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, అదొక టైం అనేది వస్తూ ఉంటుంది. లగ్నగడి వచ్చేటప్పటికి ఏ పెళ్ళి అంటారు చూడండి, కళ్యాణమైనా కాకొచ్చిన ఆగదనేసి. అలాంటప్పుడు నా పాపకు ముందు పెళ్ళి అవ్వాలి కానీ వాళ్ళ పాపకు పెళ్ళి కుదిరిపోయింది అనేసి అప్పటి నుంచి నేను బాబా ఫోటోలు అన్నీ తీసేసానంటే అది నీ కర్మ. అంతేగాని ఒక్కళ్ళే ఏదో నాకు మంచి జరగలేదు అనేసి ఆ బుద్ధి, ఆ కుచిత బుద్ధి, ఆ కుళ్ళు బుద్ధి అనేది దీనికి మనసులోనే ఉండేటప్పుడు ఎలా బాబాను ఆరాధిస్తుంది? బాబాను ఆరాధించేటప్పుడు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా కూడా అప్పుడే వాళ్ళు బాబాకి దగ్గర అవ్వగలుగుతారు. అంతేగాని ఇలాంటివన్నీ స్వార్థపూరిత ఆలోచనలు పెట్టుకొని బాబాకు దగ్గర అవ్వాలంటే అవ్వలేరు. అందువల్ల బాబా ఎప్పుడూ బాబానే మనకు తండ్రితో సమానం. సాయిరా. అమ్మ, ప్రతి ఇంట్లో శివలింగం ఉంటుంది. శివలింగం ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? శివలింగం ప్రతి ఇంట్లో కూడా ఉంది, మా ఇంట్లో కూడా ఉంది శివలింగం. బాగా స్ఫటికం వేసి వెండి శివలింగం మా ఇంట్లో కూడా ఉంది. మేము ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు మామూలుగా విభూతితో అభిషేకం చేస్తామే కానీ ప్రతి సోమవారం రోజు మాత్రం
చిటికెడు పాలు తీసుకొని అంటే ఆవు పాలతో ఆయనకు అభిషేకం చేస్తాం. ఆవు పాలతో, నీళ్ళతో కాదు, ఆవు పాలతో చేస్తాం. అది కొంతమంది నమ్మకం, కొంతమంది చేయొచ్చు, కొంతమంది మామూలుగా నమస్కరించుకోవచ్చు. అంతేకాని ఈ శివలింగానికి ఇలాగే చేయాలి, ఇలాగే పట్టాలి అనేసి ఉద్దేశం కాదు. ఇంకా శివరాత్రికి అనేది పంచామృతాలతో చేస్తుంటాం, ఆయనకు అన్నీ చేస్తాం. ఇలా ఏమైనా శివుని పూజలు వచ్చినప్పుడు కూడా, ఏదో రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా ఆ శివలింగాన్ని పెట్టి చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ దీనిలో శివుడికి రోజు ఇలా నియమనిష్టలతోనే చేయాలి, ఇలా ఉండాలి, ఇప్పుడు అమ్మవారి కంటే ఇలా చేయాలి అనేసి మనం ఇంట్లో కాబట్టి మనం పూజకి గుళ్ళకి వెళ్ళినప్పుడు, పూజకి వెళ్ళినప్పుడు అన్నీ చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అన్ని దేవుళ్ళతో పాటు మనం కూడా శివుడికి ఆరాధిస్తాం, పూజిస్తాం. అంతేగాని ఆయనకు నైవేద్యం అనేది ఇంట్లో ఎలాగో పెడుతున్నాం కాబట్టి నైవేద్యం అనేది పెడుతూ పూజిస్తుంటారు. దీనిలో నియమనిష్టలు అనేటప్పటికి నియమనిష్టలు అనేది ఏమి ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంట్లో ఉన్న దేవుడికి, బయట ఉన్న దేవుడికి ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళచ్చు, అన్నీ చేయొచ్చు, పూజలు చేయొచ్చు. ఇంట్లో ఉన్న దేవుడికి మాత్రం మామూలుగా పూజ చేస్తూ ఉంటాం, మా ఇంట్లో ఉంది కాబట్టి. అదే అమ్మ, ఎన్నో ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మాతో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. అది అమ్మమ్మ ద్వారా కొన్ని తింటూ ఉంటారు కాబట్టి అది చెప్పగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.